హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్స్టెంట్గా మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా 10 నిమిషాల్లో ఈ విధంగా రస్కులతో రస్క్ హల్వా అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. సేమ్ బ్రెడ్ హల్వా లాగే ఉంటుంది ఫ్రెండ్స్, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఇప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫ్రెండ్స్. ముందుగా దానికోసం అయితే ఒక రస్కుల ప్యాకెట్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని చిన్న చిన్న పీసుల కింద అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం చిన్న ముక్కల కింద చేసుకున్న రస్కులు అయితే అందులో వేసేసుకొని ఫైన్ పౌడర్ కింద అయితే మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక అందులోకి గుప్పెడు జీడిపప్పు అయితే వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి 1 కప్పు రస్క్ పౌడర్కి 1/2 కప్పు కన్నా సగం షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే రస్కుల్లో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే వేసుకోండి. షుగర్ వేసేసుకున్నాక అందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని చిటికెడు ఫుడ్ కలర్ అలాగే ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు షుగర్ అనేది కరిగే వరకు కూడా అయితే బాయిల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి చూస్తే వాటర్ అన్నీ కూడా ఈ విధంగా బాయిల్ అవుతాయి ఫ్రెండ్స్. మనం పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది, మరీ తీగపాకం అయితే రావసరం లేదు. కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయిపోయాక అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటే ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 2 మినిట్స్కి చూస్తే ప్యాన్ నుంచి మనకి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది. ఇంకా దీన్ని చక్కగా బౌల్లోకి వేసేసుకొని చల్లారాక సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే రస్క్ హల్వా అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.